హాయ్ అండి, నేను అనుని. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అస్సలు వంట రాని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ బీరకాయలు కట్ చేసి పెట్టుకోవాలి, తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, ఎల్లిపాయలు, పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలండి పావు గంట. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించానండి. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేయాలండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి కావాలండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయాలండి. ఇలా ఒకసారి కలపాలి. పచ్చిమిరపకాయలు కలర్ మారేంత వరకు కలపాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలండి. ఇప్పుడు వెల్లిపాయలు వేయాలండి. దీన్ని ఒకసారి కలపాలండి కర్రీని. ఎల్లిపాయలు కూడా కలర్ మారాలండి. వెల్లిపాయలు కలర్ మారాయండి, బ్రౌన్ కలర్లో. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు కలపాలండి. ఇది కాసేపు కుక్ చేయాలండి. ఇప్పుడు మూత తీయాలండి. ఒకసారి కలపాలి.
తర్వాత బీరకాయ ముక్కల్ని వేయాలండి. ఇప్పుడు గంటతో ఇలా కలపాలండి. ఇప్పుడు 5 మినిట్స్ కుక్ చేయాలండి మూత పెట్టి. 5 మినిట్స్ అయ్యాయి కదండి, మూత తీయాలండి. ఇప్పుడు పెసరపప్పుని వేయాలండి. పెసరపప్పు చిన్న గ్లాసుడు వేయాలండి, నానబెట్టి వేయాలండి. ఇప్పుడు దీన్ని కలపాలండి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేయాలండి. 5 మినిట్స్ అయింది కదండి, ఇప్పుడు మూత తీయాలండి. ఇందులో 1 స్పూనున్నర సాల్ట్ వేయాలండి. ఇప్పుడు కలపాలండి కర్రీని. ఫస్ట్ ఉప్పు వేస్తే చక్కగా కూర ఉడుకుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. 1 మినిట్ కుక్ చేయాలి. ఇప్పుడు మూత తీయాలి. ఇందులో అర స్పూను పసుపు వేయాలి. కారం 1 స్పూన్కి తక్కువ వేయాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదండి, అందుకే కారం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. అర స్పూను. ఇప్పుడు దీన్ని కలపాలండి. ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి.
ఇప్పుడు దీన్ని కలపాలండి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేయాలండి. ఇప్పుడు మూత తీయాలండి. కర్రీ చూడండి ఎంత చక్కగా ఉడికిందో. బీరకాయ పెసరపప్పు, వేడి వేడి బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. మీరు రండి భోజనానికి, మా ఇంట్లో వడ్డిస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.